ఇండియన్ ఆర్మీ సంచలనం 23,000 కోట్లతో చైనా పాక్ బ్యాడ్ న్యూస్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ మరో భారీ రక్షణ నిర్ణయం తీసుకుందా? 23 కోట్ల రూపాయల మెగా డీల్ తో భారత్ సైన్యం శక్తి మరింత పెరగబోతోందా? సరిహద్దులో చైనా మరియు పాకిస్తాన్ కు గట్టి హెచ్చరిక వెళ్లబోతోందా? యుద్ధం మారిపోయింది, ఆయుధాలు మారిపోయాయి, వ్యూహాలు మారిపోయాయి, కానీ ఒక విషయం మాత్రం మారలేదు: దేశ భద్రత. ఇప్పుడు అదే భద్రతను మరింత బలోపేతం చేసేందుకు భారత్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. 300కు పైగా అత్యాధునిక K9 వజ్ర ఫిరంగిలు, 40 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యం, శత్రువుపై దాడి చేసే క్షణాల్లో స్థానం మార్చుకునే షూట్ అండ్ స్క్యూట్ టెక్నాలజీ, పూర్తిగా మేక్ ఇన్ ఇండియా తయారీ. ఇవన్నీ కలిపి భారత్ ఆర్మీకి ఎంత పెద్ద బలం కానున్నాయి? అసలు K9 వజ్ర అంటే ఏమిటి? ఎందుకు ఈ డీల్ చైనా మరియు పాకిస్తాన్ కు బ్యాడ్ న్యూస్ గా చెబుతున్నారు? భవిష్యత్తులో యుద్ధాల్లో ఇవి ఎంత కీలక పాత్ర పోషించబోతున్నాయి? పూర్తి విశ్లేషణ తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ కి కొత్త అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ప్రపంచ యుద్ధాల చరిత్రను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది: యుద్ధంలో గెలుపు కేవలం సైనికుల సంఖ్యకు ఆధారపడదు. సాంకేతికత, ఆయుధాలు, వ్యూహాలు, సమాచార వ్యవస్థలు ఇవన్నీ కలిపి విజయాన్ని నిర్ణయిస్తాయి. ఒకప్పుడు యుద్ధాలు కత్తులు, తుపాకులు, ట్యాంకులతో జరిగేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డ్రోన్లు, ఉపగ్రహాలు, క్షిపణిలు, ఆర్టిలరీ వ్యవస్థలు, సైబర్ యుద్ధం ఇవన్నీ ఆధునిక యుద్ధంలో కీలక భాగాలుగా మారాయి. భారత్ కు కూడా కీలక సరిహద్దు సవాళ్లు ఉన్నాయి. ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్తాన్. ఈ రెండు దేశాలతో భారత్ కు దీర్ఘకాలిక సరిహద్దు సమస్యలు ఉన్నాయి. కొన్నిసార్లు ఉద్రిక్తతలు పెరుగుతాయి, కొన్నిసార్లు శాంతియుత పరిస్థితులు కనిపిస్తాయి. కానీ రక్షణ పరంగా ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇటీవల సంవత్సరాల్లో ప్రపంచం అనేక యుద్ధాలను చూసింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య ఘర్షణలు, సరిహద్దు వివాదాలు. యుద్ధాలన్నింటిలో ఒక విషయం స్పష్టమైంది: ఆర్టిలరీ వ్యవస్థలు ఇప్పటికీ యుద్ధ రంగంలో అత్యంత కీలక ఆయుధాలుగా ఉన్నాయి. శత్రు స్థావరాలను ధ్వంసం చేయడంలో, ముందుకు వస్తున్న దళాలను అడ్డుకోవడంలో, కీలక ప్రాంతాలను రక్షించడంలో ఆర్టిలరీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. అందుకే ఇప్పుడు భారత్ తన ఆర్టిలరీ సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా అడుగులు వేస్తోంది. దాదాపు 23 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్ట్ ద్వారా 300కు పైగా K9 వజ్ర టీ సెల్ఫ్ ప్రొఫైల్డ్ హోవిక్టర్ జీ ఫిరంగిలను కొనుగోలు చేయాలని ప్రణాళిక రూపొందిస్తోంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ K9 వజ్ర అంటే అసలు ఏమిటి? సాధారణ ఫిరంగితో దీనికి తేడా ఏమిటి? సాధారణంగా మనం ఫిరంగి అంటే ఒక పెద్ద గన్ అని అనుకుంటాం, కానీ K9 వజ్ర సాధారణ ఫిరంగి కాదు. ఇది ట్యాంక్ లాంటి వాహనంపై అమర్చిన అత్యాధునిక ఆర్టిలరీ వ్యవస్థ. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది స్వయంగా కదులుతూ యుద్ధ రంగంలో పనిచేయగలదు. ఒక ప్రాంతానికి వెళ్లి దాడి చేస్తోంది, శత్రుపై భారీ గోళబారుదాన్ని ప్రయోగిస్తోంది, ఆ తర్వాత శత్రు ప్రతిదాడి చేసేలోపే స్థానం మార్చుకుంటుంది. దీనినే షూట్ అండ్ స్క్యూట్ టెక్నాలజీ అంటారు. ఇది ఎందుకంత ముఖ్యమంటే, ఆధునిక యుద్ధాల్లో శత్రులు రాడర్లు, డ్రోన్లు, ఉపగ్రహాల ద్వారా ఆయుధాల స్థానాన్ని గుర్తిస్తారు. ఒకసారి గుర్తిస్తే వెంటనే ప్రతిదాడి చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఒకే చోట నిలబడి ఉండడం ప్రమాదకరం. కానీ K9 వజ్ర దాడి చేసిన వెంటనే స్థానం మార్చుకోవడం వల్ల శత్రువుకు లక్ష్యంగా మారే అవకాశాలు తగ్గుతాయి. ఇప్పుడు దీని ఫైరింగ్ సామర్థ్యం గురించి మాట్లాడుకుందాం. K9 వజ్ర 155 మిల్లీమీటర్ల ఆర్టిలరీ గన్ను ఉపయోగిస్తుంది. ఇది 40 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగలదు. అంటే శత్రువుకు మన సరిహద్దు వైపు వస్తున్నప్పటికీ అతను మన ప్రాంతానికి చేరకముందే దూరం నుంచే దాడి చేసే అవకాశం ఉంటుంది. ఇది కేవలం రక్షణ కోసం మాత్రమే కాదు, వ్యూహాత్మక ఆధిపత్యం కోసం కూడా కీలకం. ఎందుకంటే యుద్ధంలో ముందుగా దాడి చేసే సామర్థ్యం ఉన్న వారికి పెద్ద ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు చైనా మరియు పాకిస్తాన్ ఎందుకు ఆందోళన చెందవచ్చు అనే అంశం గురించి కూడా మాట్లాడుకుందాం. భారత్ ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు, విమానాశ్రయాలు, ఆధునిక సైనిక మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఇప్పుడు అదే ప్రాంతాల్లో మరిన్ని K9 వజ్ర వ్యవస్థల్ని మోహరించబడితే భారత సైన్యానికి వేగవంతమైన ప్రతిస్పందన సామర్థ్యం పెరుగుతోంది. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో పనిచేయగల సామర్థ్యం ఈ వ్యవస్థకు పెద్ద బలం. లడఖ్ వంటి ప్రాంతాల్లో కూడా వీటిని ఉపయోగించవచ్చని ఇప్పటికే నిరూపితమైంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది: ఈ ఫిరంగులను పూర్తిగా భారత్ లోనే తయారు చేయబోతున్నారు. లారెన్స్ అండ్ టూబ్రో సంస్థ గుజరాత్ లోని హజిరా ప్లాంట్ లో వీటిని ఉత్పత్తి చేయనుంది. దక్షిణ కొరియాకు చెందిన హాన్వా ఏరోస్పేస్ సాంకేతిక సహకారం అందించనుంది. ఇది ఎందుకు అంత ముఖ్యమంటే, ఒకప్పుడు భారత్ విదేశాల నుంచి భారీగా ఆయుధాలను దిగుమతి చేసుకునేది, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాల ద్వారా దేశీయ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తోంది.
దీనివల్ల రెండు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఒకటి, విదేశాలపై ఆధారపడవలసిన అవసరం తగ్గుతోంది. రెండోది, భారత పరిశ్రమలకు మరియు ఇంజనీర్లకు భారీ అవకాశాలు లభిస్తాయి. ఇప్పుడు 23,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కేవలం ఆయుధాల కొనుగోలు మాత్రమే కాదు, ఇది భారత రక్షణ రంగానికి భారీ పెట్టుబడి. ఇది సాంకేతిక అభివృద్ధికి మద్దతు, ఇది ఉద్యోగుల సృష్టి, ఇది దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచే అడుగు. ఇప్పుడు ఒకసారి భవిష్యత్తును ఊహించండి. భారత సరిహద్దుల్లో అత్యాధునిక రాడార్ వ్యవస్థలు, డ్రోన్లు, క్షిపణిలు, యుద్ధ విమానాలు, వీటితో పాటు వందలాది కేనన్ వజ్ర ఫిరంగులు, ఇవన్నీ కలిసి ఒక సమగ్ర రక్షణ వ్యవస్థగా పనిచేస్తే భారత సైన్య శక్తి ఎంత పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలు భారత సైన్యం యొక్క వేగవంతమైన ప్రతిస్పందన సామర్థ్యాన్ని ఇప్పటికే చూపించాయి. ఇప్పుడు కొత్త తరం ఆర్టిలరీ వ్యవస్థలు చేరితే ఆ సామర్థ్యం మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఆధునిక యుద్ధాల్లో కేవలం యుద్ధాలు మాత్రమే సరిపోవు. శిక్షణ పొందుతున్న సైనికులు, సమర్థవంతమైన కమాండ్ వ్యవస్థ, ఖచ్చితత్వమైన ఇంటెలిజెన్స్ సమాచారం, సమగ్ర వ్యూహాలు, ఇవన్నీ కూడా అవసరం. భారత్ ప్రస్తుతం ఈ అన్ని రంగాల్లో ఒకేసారి పెట్టుబడులు పెడుతోంది. ప్రపంచంలోని ప్రధాన దేశాలు తమ సైన్యాలను ఆధునీకరించుకుంటున్న ఈ సమయంలో భారత్ కూడా వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా చైనా వంటి పెద్ద సైనిక శక్తిని ఎదుర్కోవాలంటే నిరంతరం ఆధునీకరణ అవసరం. అదే సమయంలో పాకిస్తాన్ నుంచి వచ్చే భద్రతా సవాళ్లను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ నేపథ్యంలో 23 కోట్ల రూపాయల కేనన్ వజ్ర ప్రాజెక్ట్ కేవలం ఒక కొనుగోలు నిర్ణయం మాత్రమే కాదు, ఇదొక వ్యూహాత్మకమైన సందేశం. భారత్ తన భద్రతా విషయంలో ఎలాంటి రాజీ పడదనే సందేశం. సరిహద్దుల్ని రక్షించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందనే సందేశం. మరి మీ అభిప్రాయం ఏమిటి? 300కు పైగా కొత్త కేనన్ వజ్ర ఫిరంగులు భారత్ సైన్యానికి ఎంత పెద్ద బలం అవుతాయి? మేక్ ఇన్ ఇండియా రక్షణ ప్రాజెక్టులు భారత్ను మరింత శక్తివంతంగా మారుస్తాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి రక్షణ విశ్లేషణలు, జాతీయ భద్రతా అంశాలు, అంతర్జాతీయ రాజకీయాలపై ప్రత్యేక కథనాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. జై హింద్.